దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 31వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఇంకొక నెల మన జీవితంలో అయిపోయింది కదా. నవంబర్ మొదలైపోయింది కదా. రాత్రంతా ప్రార్థన 6వ తేదీ మనకి జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలి. ఎన్నో వాగ్దానములు నెరవేర్చిన దేవుడు. ఈ దేవుడు సజీవుడని, ఆయన నీ కోసం నా కోసం తిరిగి వచ్చే దేవుడని ఈరోజు మనం తిరిగి వచ్చే దేవుని కోసం నేర్చుకోబోతున్నాం. నేటి వాగ్దానము, ఆయన మేఘారూఢుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, పూర్తి వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. ఇది వాక్యం. ఒకసారి ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందో చూసుకొని మనము వాక్య లోతుల్లోనికి వెళ్ళిపోతే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, రెవల్యూషన్ చాప్టర్ 1 verses 7. లుక్, హీ ఈస్ కమింగ్ విత్ ద క్లౌడ్స్. చూడండి, ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు. ఎవ్రీ ఐ విల్ సీ హిమ్. ప్రతి నేత్రము, ప్రతి ఒక్కరూ ఆయనని చూస్తారు. ఈవెన్ దోస్ హూ పీస్డ్ హిమ్. ఆయనని పొడిచిన వారు అంటే అందరూ, సకల జనులు అంటే శత్రువులు, మిత్రులు, ఆయన స్వజనులు, అన్యజనులు అందరూ చూస్తారు కనుక. అండ్ ఆల్ పీపుల్ ఆన్ ఎర్త్ విల్ మౌన్ బికాస్ ఆఫ్ హిమ్, సో షాల్ ఇట్ బి. ఆమేన్. అంటే అందరూ కూడా అయ్యో ఈయన దేవుడే అన్నట్లుగా ప్రలాపించి దుఃఖము సలిపెదరు. కనుక ఈ వాక్యము ఎలా నేర్చుకోవచ్చు? మొట్టమొదట ఈ ప్రకటన గ్రంథము యోహాను గారికి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రత్యక్షతలు ఈ గ్రంథంలో ఉన్నవి. మనకి అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనప్పటికీ ఈ వాక్యము మనకి నేటి దినములో ఏ విధంగా నేర్చుకోవచ్చు? మొట్టమొదట ఈ లేఖనము దానియేలు భక్తుడు రాస్తూ 7వ అధ్యాయం 13వ వచనం, నాకు రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనూ చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. మరియు సకల జనముల రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. అంటే అలనాడే దానియేలు భక్తునికి దేవుడు ఈ దర్శనాలు చూపించినట్లు మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడని, నేను రుచి చూచి ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వన ఉన్న అద్వితీయ కుమారుడని ఈ మధ్యకాలంలో సువార్త మీకు విపరీతంగా నేర్పించి ఉన్నాను. కారణం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపింది. తీర్పు తీర్చుటకు ఎంత మాత్రమూ కాదు, ఆయన రక్షించుటకు పంపించి ఉన్నాడు. చాలా విషయాల్లో నేను కూడా కోప్పడినప్పుడు, అందరిలాగా ఉద్రేకపడినప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, నేను ప్రేమై ఉన్నాను, ఆ ప్రేమను నువ్వు ప్రకటించాలి. వారు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ప్రేమించాలి. వారు ఏమి చేసినా కూడా నువ్వు ప్రేమించాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఏమి చేసినా, ఉదాహరణకి చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటాడు. ఉదాహరణకి నీవు ఏమన్నా ఎత్తుకుపోతే ఇంకా ఎత్తుకుపోనివ్వంటాడు. ఇది చాలా కష్టం మనుషులమైన మనము. కానీ దేవుని మాటకు విధేయత చూపించాలి అంటే ఆయన నీ ఆత్మ కోసం చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో లౌక్యం లేకపోతే మనం బ్రతకలేమని తెలిసినా కూడా మరి ఇలా బ్రతకడం చాలా కష్టం కదా. అవును, చాలా కష్టం, చాలా కష్టం. ఎంత కష్టం అంటే, మనలో ప్రతి ఒక్క ఎదిరించే స్వభావాన్ని ఫాలెన్ నేచర్ అంటారు. అదేంటి, ఎదిరించకపోతే ఎలా కుదురుతుంది? నీకు కలిగి ఉన్నదాన్ని బట్టి అంటే అలాగే అంటూ, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు నయ్యుండు అని చెప్పింది కదా వాక్యము అంటూ ఉంటారు. కాదండి,
ఎంత మాత్రము నిన్ను నన్ను పాముతో పోల్చాడు దేవుడు. నేను ఆ విధముగా అనుకున్నాను. ఎందుకంటే మనము బైబిల్ క్షుణ్ణంగా నిజంగా ఎంతమంది చదివారు చెప్పండి? దేవుడు నాకు ఈ వాక్యము భావంతో మాట్లాడమని ఎంతవరకు చెప్పగలరు? ఆయన భావము మన స్వభావానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన భావము మనము గ్రహించాలి అంటే ఆత్మను పొంది ఉండాలి. అంత మాత్రమే కాదు, అనుభవం గుండా వెళ్ళి ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాక్యము యేసు క్రీస్తు ప్రభుల వారు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24:30 ఆ యొక్క రెండవ రాకడలో జరగబోయే సంఘటనలు, అదే విధంగా యుగాంతమందు జరగబోయే సంఘటనలు చెబుతూ, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న వారందరూ కూడా అని చెప్పుతూ గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన జనులను వారు సమకూరుస్తారు. కాబట్టి ఇదే వాక్యాలు ఇంకా మత్తయి సువార్త 26:64 యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్తుంటే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, నువ్వు మనుష్యుడు అయి ఉండి దైవ దూషణ నువ్వు చేర్చున్నావని చెప్పి వారు ఎంతగానో ఎదిరించిన స్వభావంతో, అంటే ఇక్కడ మత్తయి సువార్త 26:64 ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూచెదరని. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఖచ్చితంగా ఆయన సత్యము చెప్పే దేవుడని, ఆయన సత్యవంతుడని, మరియు మనము జకర్యా గ్రంథంలో 12:10 ఇక్కడ సైతము తనని పొడిచేస్తారని, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరించగా, కనుక దేవుడు ఎప్పుడైతే ఈ యూదులందరూ సహాయము కోసం మొర్ర పెడతారో, ఆయన వైపు తమ యొక్క చేతులు చాపి నీవే మాకు దిక్కు, నీవు మమ్మల్ని రక్షించమంటారో, అటువంటి సందర్భాలు బైబిల్లో దీన్ని ఎస్కటాలజీ అంటారు. అంటే తిరిగి రాకడా, రెండవ రాకడా, ఆయన రానై ఉన్నాడు అని చెప్పి. కనుక ప్రభునందు పిల్లరా, ఆ సందర్భంలో ఇక్కడ చెప్పబడుతుంది, తాము పొడిచిన నాయందు దృష్టి ఉంచి ఒక జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లు ప్రలాపించుతారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నీకు నాకు ఇటువంటి దర్శనాలు కలగాలి అంటే నీవు నేను అంతగా ఆయన కోసం ఎదురు చూసినప్పుడు, మరి ఆయన ఆరోహణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం ఇక్కడ రాయబడుతూ అపోస్తలుల కార్యములు 1:9 వారితో యేసు ప్రభులు మాట్లాడుచుండగా ఆరోహణమాయను. కనుక మేఘము ఆయనను కొనిపోయింది. కనుక ఏ మేఘం మీద వెళ్ళి ఉన్నారో ఆయన తిరిగి వస్తారని అక్కడ ఇద్దరు దేవదూతలు చెప్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ రోజున దేవుడు ఒక విధముగా ఆలోచిస్తే ఏలియాను అగ్ని రథములు పంపించి ఆ యొక్క ఆకాశమునకు తీసుకుని వెళ్ళిన దేవుడు హానోకుని ఏ విధంగా తీసుకెళ్లాడో చెప్పలేదు. మోషే ఏ విధంగా ఆ యొక్క కొండ ఎక్కి దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడో మనకి రాయబడలేదు. కానీ రూపాంతర కొండ మీదకి మోషే ఏలియాలు వచ్చినట్లు మనము ఇక్కడ ఒక పాయింట్ చూస్తే ప్రభునందు ప్రియులరా, అక్కడ మనము స్పష్టముగా చూసినప్పుడు మోషే దేవుని సన్నిధిని వచ్చినప్పుడు అతని ముఖము బహుగా ప్రకాశించి గొప్ప కాంతితో ఉన్నప్పుడు ప్రజలు చూడలేకపోయి ఉన్నారు కనుక ముసుగు వేసుకొనెను అని చెప్పబడి ఉంది. అతని చర్మము సైతము ఆ యొక్క మెరుపు కలిగి ఉన్నదని చెప్పబడి ఉంది. ఇక స్టెఫనును చూసినప్పుడు వారు స్టెఫనుని చూసి ఉండగా అతను మాట్లాడుచుండగా దేవదూత ముఖము వలె మహాప్రకాశముతో వెలిగినట్లు చూడగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పిన ప్రకారం రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరము చెందినప్పుడు గొప్ప కాంతితో ఆయన తన దర్శనమును ఆ యొక్క పేతురు, యాకోబు, యోహానులు చూచినట్లు
పేతురు మాట్లాడినట్లు, ఆ దివ్య దర్శనం కోసం పేతురు రాసినట్లు చూస్తున్నాం. మరి ఈ రోజు నీకు ఏ సహాయము కావాలన్నా కూడా ఒక్కసారి నీ ముందు ద్వారములు మూయబడినవా, ఎడమ పక్క కుడి పక్క ఎటువైపు వెళ్ళాలో దిక్కుతోచక వెనక్కి వెళ్ళలేక గుండె పగిలి ఏడుస్తున్నావా, ఆకాశము తట్టు నీ కనులెత్తు. ఆకాశము నుండి మేఘారుడై ఆయన నీ సహాయము కోసం వస్తాడు. నా జీవితంలో ఎన్నోసార్లు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా సొలొమోను అంటాడే, నేను కట్టిన ఈ మందిరంలో నీ మహిమ ఏ విధముగా నివసించగలదు? ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు సుమా. ఆయన నీ హృదయంలో నివాసించాలని, ఆయన నీలో ఉండాలని, నీవు ఆయనలో ఉండాలని, మనము కలిసి ఆయనను స్తుతించాలని, ఆయనను ఘనపరచాలని, ఆయనను మహిమపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మేఘం మీద రాబోతున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తే, ఈ రోజున మనము గ్రద్దకి, ఆ యొక్క పక్షిరాజు అంటారు, వర్షం కోసం భయపడదు. కారణం మేఘాల పైన ఎగురుతుంది. మనం కూడా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు మేఘాల పైన ఆ యొక్క మేఘాలు కుట్టినప్పుడు ఆ నీటి చినుకులు మనం విండోస్ మీద చూడగలుగుతాం. అంటే ఒక మనిషి జ్ఞానము, ఒక పక్షికి దేవుడు ఆకాశ మేఘాల పైన ఎక్కే అనుభవం ఇచ్చినప్పుడు, మరి దేవుడు ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభువు, మహిమ ఘనత ప్రభావముల కారకుడు, ఏ రోజన్నా ఆ మేఘాన్ని చూస్తూ ప్రభా ఏ మేఘం మీద వచ్చేస్తున్నావు ప్రభా వచ్చే ప్రభా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా ప్రభా, ఒక్కసారి దర్శనం ఇచ్చే ప్రభా. ఏ రోజునైతే ఆయన మహిమను చూడాలని, ఆయన దివ్య తేజస్సును చూడాలని, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలని, ఆయనగా స్తుతించాలని ఎదురు చూసే ప్రతి ఒక్కరి కొరకు ఆయన రానై ఉన్నాడు. ఖచ్చితముగా రానై ఉన్నాడు. తాను చెప్పిన విధముగా ఆయన రానై ఉన్నాడు. నా జీవితంలో ఎన్నోసార్లు అటువంటి పరిస్థితుల్లో ఇంకా అయిపోయింది ప్రభా, ఊరుకో ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నాకు దర్శనమిచ్చి ధైర్యపరిచి చెయ్యి పట్టుకుని లేవనెత్తి, నేను నీకు ఓడగా, ఈ రోజున నీ జీవితంలో ఏదైనా దండగా ప్రభువు ఉండగా సమస్తము పండగ, ఆయన లేకుండా సమస్తము దండగా. ఈ రోజున నీ జీవితంలో ఒక్క మాట చెప్తాను, పాపము అంటే ఏం కాదు, వాడి ప్రభా చేసింది నేను కాదు, అదే పాపం. మరి పశ్చాత్తాపం అంటే ఏది కాదు, ప్రభా నేనే కదా ప్రభా పాపిని, ఎంతకాలం ప్రభా వాడు చేశాడు వీడు చేశాడని మాట పడని వంశంగా ఉంటాము అనడం పశ్చాత్తాపం. ఇక ముఖ్యంగా రక్షణ అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదు, ఒక్కటి నీతిమంతుని ప్రార్థన. ఊరుకో ప్రభా, నాలో ఏం నీతి ఉంది ప్రభా, అందరము చెడిపోయిన వాళ్ళమే కదా ప్రభా, ఒక్కసారి కృప చూపించండి ప్రభా, వీరందరూ రక్షింపబడాలి కదా ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, నీవే కదా ప్రభా సృష్టి యావత్తును చేసిన వాడవు. మరి ఆయన నోటి మాట ద్వారా సమస్తము చేసిన దేవుడు, హృదయాలు మార్చునైనా ఏ పాపి నశించిపోకుండా అది నీ చిత్తమై ఉన్నది కదా నైనా, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చావు కదా ప్రభా. వచ్చే ప్రభా, ఈ మేఘంలో వచ్చే ప్రభా. ఏ రోజునైతే అది అలా కాదు, రెండవ రాకడ రావాలని లేదు. ఎందుకంటే అప్పటి వరకు మనం ఎక్కడుంటాం? మనకి ఇవ్వబడిన మన జీవిత కాలంలో దావీదు తన తరము వారికి సేవ చేసినట్లుగా, మన తరములో మనము సేవ చేసినట్లుగా మనము దేవునితో కలిసి నడిచిన ఎడల ఏ హానోకే ఎందుకు నడవాలి? ఏ ఏలియా ఎందుకు రావాలి? ఏ మోషే గొప్పోడా? ఏ రోజునైతే నీవు కూడా అటువంటి హృదయము కలిగి ఆయన కొరకు కన్నులెత్తి, కీర్తన 123 ప్రకారము ఆకాశము తట్టు నా కన్నులెత్తుచున్నాను అని మనము చెప్పినప్పుడు, అదే విధంగా కీర్తన 121లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని మనము ఎప్పుడైతే చెప్పుతామో ప్రభువునందు ప్రియులరా, దేవుడు గొప్పవాడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమామయుడు. ఆయన యందు ఎంత మాత్రము అన్యాయము లేదు కనుక ఈ రోజున ఆయన నీ కోసం సిద్ధంగా ఉన్నాడు.
మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడు నీకు సహాయము చేయడానికి. ఇంతకుముందు ఈ వాక్యము వేరే విధముగా చెప్పి ఉన్నాను. ఆయన ఏ విధముగా అయినా వస్తాడు. మెరుపులో వస్తాడు, ఉరుములో వస్తాడు, నీ యొక్క ఊరిలోకి, నీ యొక్క ఇంటిలోకి. ఆ నక్షత్రమును చూచి వచ్చిన ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు రాగాలేంది నీ దేవుడు నీ సహాయం కోసం రాలేడా? ఆయన నీ సహాయం కోసం నీవు పిలుస్తావని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఇదే రక్షణ దినము. నేడే నీవు స్వరమెత్తి ఆయనను పిలిచిన ఎడల ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరముగా నీవు మేఘారూఢుడివై వస్తావు. కారణము నీవు ఆకాశ మేఘారూఢుడివై వస్తావు. ఒక్కటే, అలనాడు నువ్వు గాడిద పిల్ల మీద వచ్చావు. కానీ ఈ రోజున తండ్రి నువ్వు మేఘారూఢుడివై వస్తావని మేము నేర్చుకుని ఉన్నాము. కనుక నీ కృపా మహిమైశ్వర్యమునకు మమ్మల్ని మేము తగ్గించుకుంటే వాక్యం విన ఒక్కొక్కరిని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.